ఆ శివనామము శివశక్తి అటువంటిది. కాబట్టి ఆయన కాలకాలుడయ్యాడు, కాలమును నియమించాడు, కాలుణ్ణి శాసించాడు. కాబట్టి మహాకాలః కాలకాలః అటువంటి వాడు దుర్ధర్ష. ఆయన ప్రతిజ్ఞకి ఆయన పరాక్రమానికి ఎదురు లేదు. శివుడే నిగ్రహించాలనుకున్నాడు అనుకోండి, వాణ్ణి గట్టెక్కించగలిగినటువంటి వాడు ఇక లోకంలో ఉండడు. అందుకే ఆయనకి దుర్ధర్ష, ఆయన పరాక్రమము ఇంత అంత అని చెప్పడానికి అలివి లేదు, కుదిరేటటువంటి విషయమే కాదు. అసలు ఆయన తుది మొదలే తెలియదు. అటువంటి వాడు సర్వలోక వ్యాపి స్థాణు, ఆయన కదలడానికి చోటు లేనట్టుగా నిండిపోయినవాడు, అటువంటి పరాత్పరుడు. కాబట్టి ఆయన ఏదైనా ఇవ్వగలడు, పరమస్వతంత్రుడు. పరమస్వతంత్రుడు కనుకనే కవచి. నామాలు అవుతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది. కవచి అంటే ఆయన స్వాతంత్ర్యమును కలిగినటువంటి వాడు. ఇది ఆయన ఇలా చెయ్యొచ్చా అని అడగగలిగిన వాడు లోకంలో లేడు. నిజంగా ఒకవేళ మహాపాపంతో ఉన్న మృకండు మహర్షికి కొడుకునివ్వాలంటే ఇచ్చాడంతే. కాలమునందు ఎవరి శరీరమైనా జర్జరీభూతం అవ్వాలి, ఎప్పుడూ 16 ఏళ్లతో ఉంటామని ఆశీర్వచనం చేశాడంతే. అది ఆయన స్వాతంత్ర్యం. కవచి కాదు కాదు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చుకుని నీకు బ్రహ్మాయుర్దాయం ఇస్తున్నాను ఇప్పుడు అన్నాడు. ఎప్పుడూ 16 ఏళ్లుగా ఉండడం వల్ల చిరంజీవి, దానితో పాటు బ్రహ్మాయుర్దాయం ఇచ్చారు పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. దీనికి ఇది ఇవ్వడమా అని లెక్క కట్టడానికి నువ్వు సరిపోవు, నీ సమర్థత చాలదు. ఆయన ప్రసన్నుడయ్యాడు, ఏదైనా ఇస్తాడు. దేనికి ప్రసన్నుడవుతాడు? కేవలం భక్తికి. అందుకే జ్ఞాన సంబంధ నాయనార్ 63 మంది నాయనార్లలో కల్లా చాలా గొప్పవాడు. అటువంటి నాయనార్ అంత గొప్ప వైభవాన్ని పొందడానికి కారణం చాలా ఆశ్చర్యకరం. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నాడు, పిల్లాన్ని అరుగు మీద కూర్చోబెట్టాడు. ఉరే నేను నీళ్లల్లో ములుగుతాను, నీకు భయం వేస్తే అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులను ఉన్నారు, వాళ్లే లోకమునకంతటికీ తల్లిదండ్రులు. నీకు భయం వేస్తే అటు తిరిగి అమ్మా నాన్న అని పిలువు, అంతేకాని నేను స్నానం చేసేటప్పుడు ములిగితే నాన్నగారు ములిగిపోయారని ఏడుపు మొదలెట్టకి ఇక్కడ కూర్చుని అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. తండ్రి వెళ్ళి కోనేట్లో ములిగాడు, ఆ పిల్లాడికి భయం వేసింది. నాన్నగారు ములిగిపోయారనుకుని అటు తిరిగి చెప్పారుగా నాన్నగారు, అమ్మా నాన్న అమ్మా 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 అని ఏడవడం మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, ఏం అలా చూస్తామే, జగదంబవుగావు పద అన్నాడు. ఆవిడంది, ఏమిటి జగదంబవుగావు పద అంటున్నారు ఏమిటి, మన ఇద్దరి సాక్షాత్కారం ఇద్దామా వాడికి అంది. వాడు నమ్మి ఏడ్చాడు. బొమ్మని ఏడవలేదు, మనమే అని ఏడిచాడు. వాడికే కనపడకపోతే ఇంకెందుకు? బొమ్మ అని పూజ చేసిన వాడికి వాడు బతికున్న నాళ్ళు పూజ చేసినా కనపడక్కర్లా. అది ఈశ్వరుడే అని నమ్మి పూజ చేసిన వాడికి కనపడకపోతే ఇంకెందుకు? కాబట్టి పద. ఇద్దరు వృషభవాహనం ఎక్కొచ్చేశారు ఆ పిల్లాడి దగ్గరికి. శంకరుడు ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తండ్రికి ఏం తెలుసు ఏడిచే పిల్లాడిని ఆపించడం, ఎంత శంకరుడైతే మాత్రం. బుజ్జగిస్తున్నాడు, నాన్న ఊరుకోరా 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 అంటాడు, వాడు ఏడుస్తున్నాడు. ఏమిటి అలా నవ్వుతావేమిటి పార్వతి, పిల్లాడు ఏడుస్తుంటే తీసుకుని పాలి ఏడు పాపుతాడు అన్నాడు. అంటే ఆవిడంది, ఏమిటో చాలా చమత్కారంగా చెప్తున్నారు, నా పేరు అపితకుచాంబ, నా స్తన్యం ఎవరు తాగరు, నా స్తన్యమును వీడు తాగాడో ఏమవుతుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది, ఇవ్వనా పాలు అంది. నీ స్తన్యమును తాగితే నా శివజ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో, వాడు అమ్మా అని ఏడుస్తున్నాడు, ఇచ్చేయడమే ఆ భక్తికి అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చేసింది అంతే. వాడి నోటి నిండా పాలు అంటుకున్నాయి. తండ్రి సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చాడు. వచ్చి పిల్లాడిని ఎత్తుకుని ఏమిట్రా ఈ పాలు అన్నాడు. వాడేం మాట్లాడలేదు, తుడిచేసి ఎత్తుకుని గుళ్ళోకి వెళ్ళిపోతున్నాడు. వాడు పత్తికాలు మొదలెట్టాడు, అంటే పెద్ద దండక స్థాయిలో పాడేస్తున్నాడు. వాడు పాడుతూ ఇలా ఇలా కొడుతుంటే వాడి అరిచేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి స్వర్ణ చిడతలు విడిచిపెట్టారు. ఆ జ్ఞాన సంబంధం ఏదైనా క్షేత్రానికి ఎడుతుంటే ఆ దేవాలయం యొక్క పాలక మండలికి కల్లో కనపడి పరమశివుడు, నా కొడుకు వస్తున్నాడు, నా పల్లకి పంపించి స్వాగతం చెప్పి తీసుకురండి శివుడెక్కే పల్లకి పంపించి జ్ఞాన సంబంధాన్ని ఎక్కించి తీసుకొచ్చేవాడు. అంత గొప్పవాడు జ్ఞాన సంబంధం అంటే. దేనికయ్యాడు? 63 మంది నాయనార్లలో అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? నమ్మాడంటే అది బొమ్మ కాదు అమ్మా అన్నాడు, అంతే, మహానుభావుడు అయిపోయాడు. కాబట్టి ఈశ్వరుడికి కావలసింది భక్తి. ఆ భక్తి ఉన్నదా, ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. అటువంటి స్వాతంత్ర్యం ఉన్నవాడు కాబట్టే ఆయనకి కవచి అని పేరు. అందుకే మీరు చూడండి, లోకంలో ఎవ్వరికైనా సరే కళ్ళంబట నీళ్ళొచ్చాయి అంటే ఒక్కటే గుర్తు, సంతోషంతో పొంగొచ్చి కళ్ళంబట నీళ్ళు వచ్చాయన్నా ఒకటే గుర్తు.
మీరు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడి యొక్క శాసనం మేరకి 9 గ్రహములు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ గ్రహముల యొక్క ఫలితం చేతనే ఏడవడం నవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 9 గ్రహాలు పరమశివుడికి కవచం. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆయన నవగ్రహ కవచాన్ని కట్టుకుని ఉంటాడు. గ్రహాలే ఆయన కవచం అయితే కాళహస్తీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడిని గ్రహాలు మాత్రం ఏం చేస్తాయండి? ఆయన జోలికి వెళ్ళలేవు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఆపద రావలసి ఉన్నా పరమేశ్వరుడు ఆపద తీసి శుభాన్ని ఇవ్వగలడు. నాతో ఒకనకొకప్పుడు ఒక జ్యోతిష విద్వాంసుడు మాట్లాడుతూ అన్నాడు, నాకు ఒక జాతకం అర్థం కాలేదండి. ఆ జాతకం ప్రకారం చూస్తే ఆయన చాలా బాధలో ఉండాలి, ఆయన పరమ సంతోషంతో ఉన్నాడు. పట్టి పట్టి లెక్కలు కట్టాను, ఆయన చాలా బాధలో ఉండాలి, నాకు అర్థం కాలేదు. నేను ఆయన గురించి విచారణ చేశాను, ఆయన చాలా భక్తితో ఉండే మనిషి అని తేలింది. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, గ్రహములు కూడా పరమభక్తి కలిగిన వాళ్ళని తాకలేవు, బాధ పెట్టలేవు. శివశాసనము అడ్డొచ్చేస్తుంది. ఓ పాము కరవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. తాను హాస్పిటల్లో పడుకోవలసిన వాడు ఎవరినో హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. అలా ఈశ్వరుడు రక్షించేస్తాడండి. ఆయన శక్తి అది, కవచి కాదని మీరు అనలేరు. అటువంటి శివుడు మృత్యుంజయ. సాధారణంగా ఎక్కడ పొరపాటు పడతామంటే మృత్యుంజయ అన్న నామం కాలకాలహ అన్న నామం ఒకటి అనుకుంటాం. కాదు, అక్కడ యముణ్ణి నిగ్రహించాడు. ఇక్కడ మృత్యుంజయ అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? మనం మృత్యుంజయ మహామంత్రము అని ఒక మంత్రం చదువుతాం. అందులో ఏమంటాం మనం? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. నేను చచ్చిపోకుండా ఉండాలి అని అడగం. అలా అంటే రాక్షసత్వము అని నేను మీకు నిన్ననే మనవి చేశాను. బాగా ముగ్గిపోయినటువంటి దోస పండు ముచిక నుండి తనంత తాను విడిపోయినట్టుగా విడిపోగలిగినటువంటి ప్రజ్ఞని నాకు కృప చెయ్యి. అది మృత్యుంజయ మహామంత్రం. అప్పుడు మృత్యువుని ఎక్కడ జయిస్తున్నాడు అంటే పింజగా రాలిపోకూడదు, కాయగా రాలిపోకూడదు, బాగా పండిపోయి ఇక చెట్టుని తాను అంటుకుని ఉండకూడదు. తనంత తాను ముచిక నుంచి విడిపోయి కింద పడిపోవాలి. అంటే ఈ శరీరంతోనే ఉండాలి, ఈ శరీరంతో ఉండి సాధన చెయ్యాలి. అందుకే పగటి పూట భోజనం చేస్తే పైన చొక్కా కాని బనీను కాని లేకుండా ఉత్తరీయం ఒకటే వేసుకుని పరిశేచనం చేసేటప్పుడు నీళ్లు పట్టుకుని విస్తరి చుట్టూ తిప్పుతూ సత్యం తప్పేన పరిశించామి అని అడుగుతారు. అది అడిగే అధికారం పైన వస్త్రం ఉంటే ఉండదు. సత్యం తప్పేన పరిశించామి అంటే సత్యము ఋతమగుగాక. రాత్రి తీసుకుంటే పదార్థం ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. ఇదే ఋతుమంతము, దీంట్లో ఉండాలి. ఇందులో ఉండి ఆటుపోట్లు కష్ట సుఖాలు అన్నీ అనుభవించాలి. నిన్ను రక్షించిన వాడెవరో వాణ్ణి బాగా పట్టుకోవాలి. ఇదే రాటపాతడం అంటుంది శాస్త్రం. రాటపాతేవాడు ఏం చేస్తాడంటే ఓ గొయ్యి తవ్వుతాడు, అందులో ఆ రాట పెడతాడు, మట్టి పోసేస్తాడు, కాలుతో బాగా తొక్కేస్తాడు. తొక్కేసి వెళ్ళిపోడు. ఓసారి ఆ గుంజ ఊపుతాడు ఇలాగ, అబ్బే ఊగుతోంది గుంజ. ఇప్పుడు ఏం చేస్తాడంటే 4 రాళ్ళు అట్టుకొచ్చి వేస్తాడు. వేసి గుణపాన్ని తిరగేస్తాడు, తిరగేసి బాగా రాళ్ళు నొక్కేస్తాడు. మళ్ళీ మట్టి తీసుకొచ్చి వేస్తాడు, కాలుతో బాగా నొక్కుతాడు. నొక్కి ఇలా అంటాడు, గుంజ కదలలేదు, వెళ్ళిపోతాడు. రాటపాతినవాడు రాట కదులుతోందేమో తానే చూసుకున్నట్టు ఈ శరీరంలో ఉండి ఈ శరీరము తాను కాదన్న సత్యమును ఎరుకలోకి తెచ్చుకుంటాడు. ఇది నేను కాదు. లోపల ఎప్పుడు స్ఫురత్తుగా ఉన్నటువంటిది ఏది ఉందో, నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి బోర్లిస్తే 9 కన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క తేజస్సు ఇంద్రియముల మీద కొట్టి ఇంద్రియములు అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాయి, జ్ఞానేంద్రియాలు. అటువంటి ఆత్మ తాను అని తెలుసుకుని తాను ఆత్మగా నిలబడి సాక్షిత్వాన్ని వహిస్తాడు. ఇది నా నోటితో చెప్పినంత తేలిక కాదు.
అది అద్వైతానుభూతిగా నిలబడగలిగిన మహాపురుషులకు అందుతుంది. భగవాన్ రమణులు మేడ మీద పడుకున్నారు, ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికో వెళ్ళారు. అకస్మాత్తుగా ఆయనకి మృత్యు వచ్చింది అనిపించింది. శరీరం అంతా చల్లబడిపోయింది, చెమట్లు పట్టేసాయి, గుండె యొక్క స్పందన ఆగిపోతోంది. ఆయనకి లోపల నుండి తాను ఆ శరీరము నుంచి బయటపడిపోతున్నట్టు అనిపించింది. ఆయన అనుకున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అప్పుడు ఇలా వెళ్ళిపోతుంది, చచ్చిపోవడం అన్నది జరుగుతోంది, నేను చచ్చిపోతున్నాను అన్నమాట. కానీ నేను తొందరపడి కంగారుపడి అరిస్తే మాత్రం చచ్చిపోనేమిటి, అసలు తమాషా ఏమిటో చూద్దాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో గమనిద్దాం అని ఆ ఆలోచన రాగానే అకస్మాత్తుగా ఆయనలో ఏమైందో తెలుసా అండి, కొన్ని కోట్ల జన్మల తపఫలితం తాను సాక్షి అయ్యాడు. ఏది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతోంది, శరీరం ఏమవుతోంది తెలుసుకుంటున్నటువంటి ఆత్మగా తాను నిలబడ్డారు. తాను దాంట్లోంచి బయటికి వచ్చి, నేను మిమ్మల్ని చూసినట్టు మీరు తనని చూసినట్టు రమణులు తన శరీరాన్ని తాను చూసుకున్నారు. ఓ, ఇది ప్రేతమైపోయింది, కాసేపట్లో వచ్చి దీన్ని కట్టేసి తీసుకెళ్లి కాల్చేస్తారు. అంటే ఇది పడిపోయినా నేను పడిపోనన్నమాట, అసలు నేనన్నమాట. ఇది తెలుసుకోనంత కాలం పునర్జన్మ, ఇది తెలుసుకోబడితే ఇక పునర్జన్మ లేదు, మోక్షం, బంధనం నుంచి విడిపోయాడు, ఇదనమాట అనుకున్నారు. అంతే, మళ్ళీ ప్రవేశించారు అందులో, మన్ను ఉద్ధరించడానికి వచ్చారు మహానుభావుడు, అంతే తిరువణ్ణామలైలోకి వచ్చినారు. ఇక ఆ తర్వాత ఆ శరీరానికి బాధ అని మీరు అనుకోవాలి, నేను అనుకోవాలి, ఆయనకేం లేదు. ఒకానొకప్పుడు తిరువణ్ణామలైలో ఎంతంత దోమలు బయలుదేరాయంటే అవి దోమలు అనడానికి ఏమీ ఆస్కారం లేదు, ఓ చిన్న చిన్న పావురాయిలంతంత దోమలు బయలుదేరాయి. చీకటి పడితే భయపడిపోయేవారు, తిరువణ్ణామలై అంతా వదిలేసి అందరూ వెంకటాచలం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రమణుల దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా దోమలు చాలా భయంకరంగా ఉన్నాయి, మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం, మనం వెంకటాచలం వెళ్ళిపోదామన్నారు. అన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, తన స్థితికి భంగం. సాయంకాలం అవుతుండగా వచ్చి, మీరు ఇంకా అలాగే ఉన్నారేం, పదండి పెడదాం అన్నారు. ఆయన అన్నారు, ఎక్కడికి, వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అంటే దోమలు వస్తున్నాయి, దోమలు వస్తే ఏం చేస్తాయి, దీన్ని కరుస్తున్నాయి కదా, దాన్ని కరిస్తే నాకేమవుతుంది, నన్ను కరవుగా, నేను లోపల ఉన్నవాడినిగా. ఆ నేనుని కరవదు, కొరకదు, కాల్చబడదు, తడవదు, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దీన్ని కరిస్తే చూస్తాను దీన్ని ఎలా కరుస్తోందో, అంత సాక్షిత్వానికి వెళ్ళారు. అది రమ్మంటే వచ్చేది కాదు, ఈశ్వరానుగ్రహము కలిగితే ఆ స్థితిని చేరిపోతాడు. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలం కొండ మీద తిరుగుతుంటే ఓ తేనె పట్టుకి కాలు తగిలింది. ఆయన అనుకున్నారు, నేననరు ఆయన ఎప్పుడు, మనమైతే ఇది చూపించి నేనంటాం, ఆయన అన్నారు, ఓ ఇది దాని గూడుపాడు చేసింది కాబట్టి ఇది శిక్ష అనుభవించద్దు అని ఆ కాలు అలా వదిలిపెట్టారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు కరిచేసి, అవి కరిచినంతసేపు నించున్నారు, కరిచేసి వెళ్ళిపోయాయి. ఇంతలావున వాచిపోయింది, కాలు ఈడుచుకుంటూ కిందకి దిగారు. ఆయన దగ్గరే ఉండేవాడు పళనిస్వామిని. ఆయన చూసి ఏడి చేసి అన్నాడు, అయ్యో 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 ఏమిటి భగవన్, నా కాలు ఏమిటి అలాగా అన్నాడు. అబ్బే, ఇది ఒక తేనె పట్టుని కొట్టింది, మరి ఇది దాని ఇంటి జోలికెడితే ఊరుకుంటాయా, అవి దీన్ని కరిచి, మరి ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలిగా, అందుకని దీన్ని కరుస్తుంటే నేను చూస్తున్నాను. ఇది బాధపడుతోంది, ఇప్పుడు చాలా బాధపడుతోంది సుమా, ఎంత బాధపడుతోందో ఇది, ఇప్పుడు తప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు, ఎంత సాక్షిత్వమో చూడండి. పళనిస్వామి పడుకోబెట్టి శ్రావణం తీసుకొచ్చి విరిగిపోయిన ముళ్ళులన్నీ పీకేశాడు. ఆయన శరీరం పడిపోయే వరకు కూడా ఓ కాలు లావుగా ఉండేది, అంత సాక్షిత్వం. ఆయన ఆఖరణ ఆయన శరీరం పడిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. సమయం ఆసన్నం అయిపోతే మహాతల్లి ఉత్తరాలు రాస్తుండేవారు అన్నగారికి, ఎప్పుడు ఆయన దగ్గరే ఉండి. నాగమ్మ గారు, సూరి నాగమ్మ గారు కట్టకడపటి దర్శనమని ఏడుస్తూ వెళ్ళి, భగవన్ ఏంటి డాక్టర్లు అంటున్నారు, ఏమిటో ఇది ఉంటుందని ఒకడంటాడు, ఇది వెళ్ళిపోతుందని ఒకడంటున్నాడు, ఏమైతే ఏమైందిలే అన్నారు. ఆఖరణ డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తున్నారు, ఆయన వద్దు, అమ్మయ్యా గుడారము నుండి ఏనుగు బయటికి వెళ్ళినట్టు అని కొన్ని వేల మంది కాదు లక్షల మంది చూస్తుండగా
అసుర సంధ్య వేళ దాటిన తర్వాత ఆయన శరీరంలోంచి ఒక జ్యోతి బయటికి వచ్చి ఆశ్రమ ప్రాంగణం కొండ అంతా తిరిగి అరుణాచల శిఖరంలో కలిసిపోయింది. అంతటి మహాత్ములు ఎంత పరమ సత్యమో సనాతన ధర్మం, ఎంత సత్యమో ఈ శరీరమునకు సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా ఎలా వస్తుందో అది మృత్యుంజయత్వము అన్న మాటకు అర్థం. మృత్యుంజయము అంటే ఆ మృత్యువు గురించి భయం ఉండదు. ఎప్పుడో తెలుసా అండి, ఇది దాని పరిణామం, అది ఇది పడుతుంది, ఇది మృత్యువునకు గ్రసింపబడుతుంది. నన్ను మృత్యువు గ్రసించదు, నా జోలికి రాదు, నేను లోపలున్నవాణ్ణి, ఇది పైనున్నది, ఇది పడుతుందేమో, నేను పడను. ఆ స్థితిలో ఉన్నవాడికి పడిపోవలసిన రోజు వచ్చినా దీన్ని అప్పచెప్తాడు. శంకర భగవత్పాదులు ప్రార్థన చేస్తారు ఒక చోట, ఆయన కొరకు కాదు, మన కొరకు. యదాపుత్రమిత్రాదయో మత్సకాశీ ఉదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. అదే నా ప్రార్థన కూడా. ఈశ్వర, ఒకానొక నాడు ఎగవూపిరి వచ్చి కొడుకొచ్చి నోట్లో తులసి నీళ్లు పోస్తుంటే గుటక పడక ఆ నీళ్లు పక్క నుంచి కారిపోతుంటే కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నోట మాట రాకపోతే దూతలు వచ్చి పాశాలు వేసి జీవుణ్ణి ఉగ్గడిస్తుంటే కళ్ళు తేలేసి చూస్తుంటే ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కొడుకు మంచం మీద పోకూడదు, నాన్నగారి కిందకి దింపేయండి అని దింపేస్తుంటే ఒకడు గబగబా పంచాంగం చూసి ధనిష్టా పంచకాలు ఇంట్లో ఉంచకుండా బయట పడుకోబెట్టేయండి అంటే తీసుకొచ్చి చాపేసి పడుకోబెట్టేసి దీపం తెండి అంటుంటే తెలియని కోడల పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెండి దీపపు కుందెట్టుకొస్తే నీ మొహం ఎట్లా వెండి దీపం కుంది పెడతామా ఇక్కడ, ప్రమిద పట్రా అంటే నీ శరీరం పోయే ముందు నీ తల వెనక వెండి దీపపు కుంది ఉంచడానికి కూడా ఒప్పుకోరు బంధువులు. ఓ మట్టి ప్రమిద తెచ్చి అక్కడ పడుకోబెట్టేస్తే చాప మీద చుట్టూ చేరిన వాళ్ళు కూతురు చేరి, అయ్యో మా నాన్నగారు మహానుభావుడు, ఎంతమందితో నమస్కారాలు పొందాడో, ఆయన కంఠంలో పుష్పహారం పడని రోజు ఉండేది కాదు, అటువంటి మహానుభావుడు చింకి చాప మీద పడుకుంటున్నాడు ఇవాళ, ఇంతమంది ఆ నాన్నగారి చుట్టూ చేరి చూడ్డం అని కూతురు ఏడుస్తుంటే చుట్టూ స్నేహితులు నిలబడి ఎంత కష్టంలో ఉన్నా చిరునవ్వుతో ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మండని ప్రబోధం చేసేవాడు. అరేరే, ఊపిరి విడిచిపెట్టేస్తున్నాడు, నిస్తేజమైపోతున్నాడు, చూపు నిలబడిపోతోంది అని స్నేహితులు బెంగ పెట్టుకుంటుంటే ఆ మాటలు నా చెవిన పడుతుంటే ఈశ్వరా, నా గుండె కదిలి నా యందు భయము కలగకుండుగాక. నేను బతికున్న నాళ్ళు ఏ పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్పుకు బతికానో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములు నా కంటికి కనపడుతుండగా నేను వేసుకున్న పైబట్టని ఇంటికెళ్ళిన తర్వాత చెమట పట్టిందని విప్పి దండెం మీద అలా బారేసినట్టు త్యజస్రంభ్రవాణి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ పాదపంజరము వంక చూస్తూ తెల్లని నీ పాదములు ఎర్రని మా అమ్మ పాదములు కనపడుతుండగా శరీరమును విడిచిపెట్టి ఆ పాదపంజరమునందు ప్రవేశించదనుగాక. ఆ సమయమునందు నా మనస్సు కదిలిపోకుండుగాక, నన్ను అలా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేస్తారు. వాడు మృత్యుంజయుడు, వాడికి భయం ఏం లేదు. వాడు చెప్పి 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 చదివి ఉన్నాడు ఇది పడుతుంది అని. ఓ, ఇది ఇప్పుడు దీనికి వేళొచ్చింది, ఇది పడుతోంది అని పడుతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు. ఈశ్వర, దాన్ని ఇచ్చావు, చేసుకోగలిగిన సేవ చేసుకున్నాను, నీలోకి తీసుకెళ్ళిపో అని ఈశ్వరుణ్ణే ప్రార్థన చేస్తూ దీన్ని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు మృత్యువు వద్దు అని పూజ చెయ్యడు. ఎందుకో తెలుసా అండి, దాన్ని పరిణామముగా వాడు అంగీకరించి విడిచిపెట్టేస్తాడు. సాక్షిగా నిలబడి ఆఖరి కోర్కెగా ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. అది మృత్యుంజయ. అటువంటి జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. పట్టుకుని ఉండడం పిద్య లక్షణం, పట్టుకుని ఉండడం కాయ లక్షణం, పండిపోయింది పడిపోవడం పండు లక్షణం. ఆయన పండిపోయాడండి అంటారు. నువ్వు పండిపోయింది నిజమైతే ముచిక నుంచి విడిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. పట్టుకుని ఉండడానికి నువ్వు వెంపర్లాడకూడదు.
కానీ ఎలా పడిపోవాలో తెలుసా ఈశ్వర? సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ తమసోమా జ్యోతిర్గమయ. మళ్ళీ రావలసిన అవసరం లేని ఆఖరి పడిపోవాలి అని అడిగి మృత్యువుకి స్వాగతం చెప్పి దీన్ని అప్పజెప్పగలిగినటువంటి కలేజా ఇక్కడ పెరిగితే, ఆ ధైర్యం వస్తే ఎక్కడికి పెడతాను? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని నీకు సంతోషం. అమ్మయ్యా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా ఊరెళ్ళాను, ప్రవచనాలు అయిపోయాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా మా అమ్మాయి కనబడింది, అమ్మయ్యా మా అల్లుడు కనబడ్డాడు, అమ్మయ్యా నా కొడుకు కోళ్ళు కనబడ్డారు అని పొంగిపోయినట్టు, అమ్మయ్యా ఇన్నాళ్ళు ఎవరి గురించి చెప్పి 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 ఉన్నానో, అమ్మయ్యా వాడు కనపడుతున్నాడు, వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాను. హాయ్ ఇంకా నాకు గొడవ లేదు, ఇంకా నాకే బంధనాలు లేవు అని సంతోషంగా నువ్వు వెళ్ళిపోగలిగితే మృత్యువు నిన్నేం చేస్తుంది? దీన్ని బట్టికెళ్ళాలంతే, నిన్నేమీ చేయలేదు. ఎందుకని? సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం. వాడు గంటలు మోగుతుండగా వాడొచ్చి పైకెత్తుతాడు. ఇదే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ అంటారు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా అస్మైన కించితితం కృతం ఇచ్చదాంబ తం లజ్జసే కదయకో యుదార భావ. ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దగ్గర నిజాయితీగా ఇలా నమస్కారం చేస్తేట ఆవిడ 3 తరాలు చూసి అదృష్టం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి చిట్ట చివర శరీరం తేలికగా జీవుడు విడిపోయేటట్టు చూసి తాను ఎదురొచ్చి పరమేశ్వరుడు చెయ్యిచ్చి పైకెత్తి విమానంలో పక్కన కూర్చోబెట్టుకున్నాక, ఈశ్వరా మా అమ్మ కనపడటం లేదే అంటే, నువ్వు వచ్చి నిజాయితీగా ఒక నమస్కారం చేస్తే నీకు 3 తరాలు చూసే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తేలిగ్గా శరీరం నుంచి విడిపోగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి నా దర్శనమిచ్చి విమానం ఎక్కించి నా లోకానికి తీసుకెళ్లేటట్టు చెయ్యడం తప్ప అంతకన్నా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రమైన ముఖంతో నీకు ముఖం చూపించలేక పరదా తట్న దాక్కుందయా అని చూపిస్తాట పరమేశ్వరుడు అమ్మవారిని. అది ఆయన యొక్క అనుగ్రహం. ఒక్క నమస్కారం చిత్తశుద్ధితో చెయ్యగలిగితే 100 అడుగులు ముందుకు రావడానికి ఈశ్వరుడు ఉంటాడు. అప్పుడు ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కథయకోయ యుదార భావ. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఏ మహానుభావుడు చెప్పినా ఒక్క మాట ఒకలాగే చెప్తారు. కాబట్టి అది మృత్యుంజయ. అది ఇవ్వగలిగిన వాడు, ఆ స్థైర్యం ఇవ్వగలిగిన వాడు, ఆ ధైర్యం ఇవ్వగలిగిన వాడు, ఆ పూనిక ఇవ్వగలిగిన వాడు పరాత్పరుడు, పరమశివుడు, పరమేశ్వరుడు, జ్ఞానదాత మహేశ్వర. ఆ స్థితిని, ఆ సాక్షిత్వాన్ని ఇవ్వగలవయ్యా తండ్రి నువ్వు. నీకు స్వాతంత్ర్యం ఉంది. నేనేం చేశానని ఇవ్వాలంటావేమో, నువ్వు ఇవ్వాలనుకుంటే నేను చేసింది ఏదైనా చూడగలవు. ఇది కదా దూర్జట్ అడుగుతాడు. ఇంత గొప్పది కావాలంటే ఏం చేశానని చెప్పుకుని నువ్వు అడుగుతావు. నేనేమీ చెయ్యలేదని చెప్పుకోవడమే నాకున్న అర్హతని చెప్పు, అది మర్యాద. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేనేం చేశాను? నేను చేసింది ఏమీ లేదు. ఇది కలగకపోతే దీని వ్యతిరిక్త ఫలితం ఏమిటో తెలుసా అండి? బంధనం 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 బంధనం. అలా పడుంటాడంతే. అమ్మ కడుపులోకి వెళ్ళడం, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమిక నంది సత్కృపం శంకర. 9 నెలలు అమ్మ కడుపులో తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారం తింటూ వేడి చేసి వాతం చేసి పడిశం బట్టి అక్కడే ముక్కు కారిపోయి చేసేది లేక కటిక చీకట్లో ఏమీ కనపడక తాను విసర్జించిన మలమూత్రాల్లోంచి పురుగులు పుట్టి తనని కొరికేస్తుంటే ఏమీ చెయ్యలేక ఈశ్వరా నన్ను బయటికి తొయ్యవయ్యా అని ఏడుస్తాడు. ఒరే ఇలా ఎన్ని శరీరాలో ఇచ్చాను, ఏం చేశావురా అంటాడు. ఈసారి మాత్రం నీ పాదాలు అట్టుకుంటాను, నీ సేవ చేసుకుంటాను. తోసేశాడు బయటికి. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వచ్చాడంటే పోయింది మళ్ళీ జ్ఞానం. మళ్ళీ మలమూత్రాల్లో పడిపోతాడు, అలా పడుకుంటాడు. తను విసర్జించిన మలాన్ని తానే పిసికేసుకుంటాడు, అది నోట్లో పెట్టేసుకుంటాడు. చెవిలోకి చీమ వెళ్ళిపోయింది, చీమ కుట్టేస్తోంది, చెవిలో బాధ తాను చెప్పుకోలేడు. కడుపులోకి పాలు సరిపోలేదేమో అని అనుకుని అమ్మొచ్చి మళ్ళీ పాలు ఇచ్చేస్తోంది, ఆ పాలు తాగడు. అమ్మా చెవిలో చీమ కొరికేస్తోందమ్మా అని చెప్పుకోలేడు. అమ్మ మళ్ళీ మళ్ళీ పాలు ఇవ్వడం వల్ల ఆ పాలధారలు తాగకపోవడం వల్ల ఇలా కారి మళ్ళీ చెవిలోకి వెడుతున్నాయి, మళ్ళీ ఇంకా చీమలు చెవిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని బాధలు పడ్డాడు.
కొంచెం పెద్దవాడయ్యాడు. బాలక్రీడలు తొల్పుతున్ బడులలో పాఠంబు వల్లించుతున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్ప నాలించుతున్ లీలానాటక సూత్రకేళ పఠన వీనుండనై బుక్చితిన్ బాలప్రాయము నిధు చింత నెరుగన్ ప్రారబ్ధమా శంకర. మళ్ళీ బాల్యం వచ్చింది, పాఠశాలకు వెళ్ళాడు, పాఠాలు విన్నాడు, పిల్లలతో కలిశాడు, ఆడుకున్నాడు, పాటలన్నాడు, ఆటలన్నాడు, నాట్యాలన్నాడు, బాల్యం అయిపోయింది. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త అన్నారు శంకర భగవత్పాదులు. నీకు పాపం ఖాళీ ఎక్కడలే, బాల్యం ఆటలు, యవ్వనం ఆడపిచ్చి, వృద్ధాప్యం చింత, పాపం నీకు సమయం ఎక్కడుంది ఈశ్వరుడు గురించి ఆలోచించడానికి అన్నారు ఆయన. అలా యవ్వనం వస్తుంది. యవ్వనం అంకురించగనే మరి అన్యుల నెట్టుల ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో పరమ పావనమూర్తులటంచు పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుతూ పుచ్చితి నయ్య శంకర. 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదండి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి కదండి, వాళ్ళకి ఆసరా ఏర్పాటు చేయాలి కదండి. అంటూ ఉండడం, తిరుగుతూ ఉండడం, డబ్బు తీసుకొస్తూ ఉండడం, తేనె పురుగు తీసుకొచ్చి ఆ తేనె పట్టులో తేనె దాచినట్టు బతికున్నంత కాలం తేవడం. ఆఖరికి ఎవడో పొగ పెడతాడు, తేనెటీగలు అడిపోతాయి, వాడు పిండుకు తాగుతాడు. ఆఖరికి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తు రోజుల కవును తేనె జుంటీగలియ్యవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. యవ్వనం అలా పోయింది. పోని వార్ధక్యం వచ్చాక ఏమైనా చింతిస్తాడా? వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతతే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే, పసిపిల్లాడికున్నంత మూర్ఖత్వం. వద్దు నాన్నగారండి అంటే వినడం, చెప్పలేదని కోపం. వాతాది రోగాలచే, రకరకాలైన రోగాలు, దోసకాయ పప్పు తింటాడు ఒళ్ళంతా నొప్పులు. వాతాది రోగాలచే, పోని ఊరుకుంటాడా అలా అని? వ్యర్థ ప్రసంగాలచే, నేను రా 1973లో అని మొదలెడతాడు, ఎప్పుడు ఆపేస్తాడా అని కొడుకు చూస్తాడు. నాన్నగారిని ఇప్పుడే ఫోన్ వస్తోందని వెళ్ళిపోతాడు. తను చెప్పకుండా ఉండడం, కనపడ్డ వాళ్ళందరితో మాట్లాడుతుంటాడు. హాస్య ప్రసంగాలచే, తాతగారండి మీకు పిల్లని చూస్తానంటే నోర్మొయ్యి, నాకు పిల్లనేమిట్రా అంట, నాకు పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటాడు. హాస్య ప్రసంగాలచే ఇంకా అర్ధధ్యానముచే, ఎక్కడో పార్కుకి వెళ్ళి 10 మంది కూర్చుని ఇంకా ఇంట్రెస్ట్ 0.5% సీనియర్ సిటిజన్కి ఎక్కడొస్తోందని మాట్లాడుతుంటాడు. ఏ గుళ్ళోనూ కూర్చోడు. కాబట్టి అర్ధధ్యానముచే మహాభయముచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. చక్రవర్తులు వానప్రస్థానికి వెళ్ళారు. నీకేవిడి బాధ, కొడుక్కి తాళాలు ఇచ్చేసి హాయిగా ఏదో పెట్టింది తిని కూర్చుని రామరామ అనుకోక. ఒకప్పుడు ఉంటేగా అలవాటు, ఇప్పుడు అనుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది మనసుకి కొత్తగా? అయిపోయింది, వెళ్ళిపోవలసిన సమయం వచ్చేస్తుందిగా. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయన ఎంతు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహంబులు చొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరికి ఓ రోజు వచ్చేస్తుంది, ఇందులోంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం వెళ్ళిపోయే ముందు అక్కడే నుంచి ఏడుస్తుంది పెళ్ళం, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని. ఆవిడ వస్తుందా? కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం తపతిరో త్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. నువ్వు కొనుక్కున్నావు అనుకున్న కారు శ్మశానం వరకు చాపా పట్టుకొస్తుంది, కర్రలు పట్టుకొస్తుంది, దానికి ఏం భయం, దానికి ఏం బాధ వేయదు, అందులోంచి నీళ్లు గారం. నీ కడుపున పుట్టారనుకున్న వాళ్ళు చితి వెలిగించే వరకు, భార్య గుమ్మం వరకు, నీవనుకున్న శరీరం బూది కుప్ప. కాలు తగిలితే నాన్నగారండి క్షమించండి అన్న కొడుకు అస్థి సంచయనం చేసి 4 ఎముకలు తీసి నాన్నగారి ఎముకలే అయినా ఇంటికి కూడా పట్టుకెళ్ళాడు. పిడతలో కట్టి, గుడ్డ కట్టి, మూట కట్టి, పేరు రాసి లాకర్లో పెడతాడు శ్మశానంలో. తర్వాత ఎప్పుడో కాశీ వెళ్ళి గంగలో కలిపేద్దామని. నీ ఒంట్లో ఎముకని ఇంటికి పట్టుకెళ్ళరు. ఇలా చూపించి అహంకరించావు, నా అంత వాణ్ణి నేనన్నావు, అతిశయానికి పోయావు. ఏదొచ్చింది? చితి మీద కాలుస్తుంటే వేడికి ఊడిపోయిన వెంట్రుకలు చెట్ల మొదళ్ళకెడతాయి, కారిపోయిన రక్తం కట్టెల్లోకి ఇంకిపోతుంది. మాంసం మీద పోసి పోసి నెయ్యి నూనె కాల్చేస్తారు, బ్రహ్మకపాలం పగిలిపోతుంది, కాళ్ళు తిరగేసి కాల్చేస్తారు. బూది కింద పడిపోతే అస్థి సంచయనంలో కాస్త ఏరుతారు, మిగిలింది చీపురు పట్టి తుడిచి అవతలకి తోషవతలు పారేస్తారు. ఇలా నువ్వు చూపించింది ఏమైంది? ఆఖరికి ఇలా చూపించడం అని ఇలా అని ఉంటే నువ్వు బతికిపోదు. అలా అండం చేతకాక పాడైపోయావు. మళ్లీ బంధనం,
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ పిచ్చి బతుకు నుంచి బయటికి రావాలంటే ధైర్యంగా ఈశ్వరుండడుగు. ఈశ్వరా, మృత్యువునందు భయం లేని స్థితిని నాకు కృప చెయ్యి. ఇది పడిపోతుందని నమ్మి బతికున్న నాళ్ళు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు, వాళ్ళ ప్రసవ వేదన బాధపడేలా కాకుండా ఈశ్వరా చేతులారంగా నేను అభిషేకం చేసుకోవాలి. సాయంకాలం శ్రీమన్నారాయణుడి గురించి చెప్పడంలో చెప్పి 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 ఇంటికి వెళ్ళి ఏదైనా ఇలా నవిలి మింగుతుంటే కంఠం మంట పెట్టాలి, గొంతు నిప్పెట్టాలి. అలా నా కంఠం శోషించిపోయేటట్టు, చెమట పట్టి నా లాల్చి తడిసిపోయేటట్టు శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించగలగాలి. దయా సత్యంతో నేను బతకగలగాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఆయన అనుగ్రహంతోనే పండిపోవాలి. పండిపోయి ఇక తొడిమిని అంటిపెట్టుకోకుండా నా అంత నేను ఊడి కింద పడిపోవాలి. అది మృత్యుంజయ. అటువంటి శక్తి శివానుగ్రహంగా కృప చేయబడుతుంది. వాడు ధన్యుడు, వాడికి వెనక్కిరాడు, వాడు ఈశ్వరుల్లో కలిసిపోతాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఇది చూపించడానికి కాలకాలః, దుర్ధర్షః, కవచి, మృత్యుంజయ ఇన్ని నామాలు చెప్పినా ఆయనకే అన్వయం. అటువంటి సర్వేశ్వరుడు గురించి శివాష్టోత్తరంలో ఈ నామాలతో కీర్తించారు. ఇవాళకి చాలు. రేపు మళ్ళీ అసుర సంధ్య వేళలో కలుసుకుని మళ్ళీ కొన్ని నామాల్ని రేపు షష్ఠి షణ్ముఖోత్పత్తి చెప్తానని చెప్పాను కదండి. అత్యద్భుతమైనటువంటి ఘట్టం. లౌకికంగా గృహస్థైనటువంటి వాడు వంశం తరించడానికి షణ్ముఖోత్పత్తి విని తీరాలి అని చెప్తాయి శాస్త్రాలన్నీ. వరాహ పురాణం 25వ అధ్యాయమేమో అనుకుంటాను, ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. షష్ఠి తిథి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి తిథి కాబట్టి షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యోత్పత్తిని కానీ ఎవరైనా వింటే వాళ్ళ పిల్లలకి ఏవైనా ప్రమాదములు వస్తుంటే ఆ ప్రమాదములు తప్పిపోతాయి. పిల్లలు క్షేమంగా సంతోషంగా హాయిగా ఉంటారు. అందుకే పిల్లల యొక్క క్షేమం కావాలి అనుకున్న వాళ్ళు షష్ఠి తిథి నాడు తప్పకుండా సుబ్రహ్మణ్యోత్పత్తిని వినాలి. కానీ నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను. సుబ్రహ్మణ్యోత్పత్తిని సరిగ్గా అర్థం చేసుకోవడం కేవలంగా ఏదో ఒక గ్రంథాన్ని పట్టి వెళ్తే చాలా కష్టం. అనేక గ్రంథములను సమన్వయం చేసుకుంటే తప్ప అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు అలా ఉంటుంది అంటే, మీకు ఎప్పుడైనా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, మీరు విశ్వాసంతో నిలబడగలిగిన శక్తి కూడా ఉండాలి. మీరు దాన్ని విశ్వసించి ఇది ఇలాగే ఉండి ఉండవచ్చు, ఇంకొకలా ఉండదు కాబట్టే ఋషిప్రోక్తమైంది అని మీరు నమ్మి చదవగలిగితే మీకు ఫలితం వస్తుంది. ఆ విశ్వాసం విషయంలో కొద్దిగా ఊగిసలాట ఉందనుకోండి, ఫలితం కూడా ఊగిసలాటగానే ఉంటుంది మీకు. అందుకే శాస్త్రంలో ఉపనిషత్తు ఒక గంభీరమైన విషయాన్ని చెప్తుంది. ఏదైనా చాలా గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు చాలా నీచమైనటువంటి కథతో కలుపుతారు. ప్రత్యేకించి దేవీ భాగవతంలో తారాశశాంకం లాంటివి అందుకే వచ్చాయి. చదివితే ఇదేమిటి ఇలా ఉంది, ఉన్న భక్తి పాడైపోయేటట్టుంది అనిపిస్తుంది. కానీ దాని ఆంతర విషయం సుబోధకమైతే మాత్రం అబ్బా, ఋషి ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేశారా అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం అంత తేలికగా అర్థమైపోయేటటువంటి విషయం కాదు. అనేక గ్రంథములతో సమన్వయం చేసుకుంటేనే దానికి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. కుమార సంభవము అని సుబ్రహ్మణ్యోత్పత్తికి ఒక పేరు. కుమార అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది. కుమార, నా కుమారుడండి అంటాం, కానీ కుమార అన్న శబ్దం పరమేశ్వరుడి యొక్క పుత్రుడిగా ఒక్క సుబ్రహ్మణ్యుడిది. అందుకే కుమారస్వామి. రెండు, స్వామి అన్న పిలుపు, స్వామి అన్న మాట ఇతర దేవతలకి చెల్లదు.
అది ఒక్క సుబ్రహ్మణ్యుడికి మాత్రమే చెల్లుతుంది. అందుకే అమరకోశం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. స్వామి, సేనాని, గుహ ఇవన్నీ కేవలం సుబ్రహ్మణ్యుడికి మాత్రమే ఉండేటటువంటి నామములు. సరే, మనం స్వామి నామాన్ని ఇతర దేవతా స్వరూపాలకి కూడా కలిపి చెప్తాం, అది దోషమని నేను అంటలేదు. కానీ స్వామి అన్నది తనంత తానుగా వర్తించేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మీరు స్వామి అని ఎవరినైనా పిలిస్తే ఆ పిలుపు ఎవరికి చెందుతుంది అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది. ఎందుకంటే తనంత తానుగా ఆ పేరు ఆయనకే ఉంది అమరకోశం. ఇతర దేవతలకి స్వామి అన్న నామం లేదు. అంతటి మహానుభావుడు, ఆయన గురించి ప్రతి పురాణము మాట్లాడుతుంది. ఆయన గురించి మాట్లాడనటువంటి పురాణం లేదు. అంతటి మహానుభావుడు, ఆయనకి ఈ తిథిని ప్రత్యేకంగా ఉంచారు. షష్ఠి తిథి అంత గొప్పది. ఆయన 6 ముఖములవాడు. అలాగే ఆయన కృత్తికల యొక్క పాలు తాగినవాడు, షడాననుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు. అటువంటి వాడు షష్ఠీ తిథి ప్రియుడు. ఆయన షష్ఠి తిథి నాడు పూజ చేసిన, సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్న, మననం చేసిన, పారాయణ చేసిన ఎక్కువ ప్రీతి పొందుతాడు. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తూ కుమార సంభవం అన్న మాట వాడారు బాలకాండలో. ఆ కుమార సంభవం అన్న మాటని తీసుకుని కాళిదాస మహాకవి కుమార సంభవము అనే కావ్యాన్ని ఇచ్చాడు. కానీ పారాయణ చేసినప్పుడు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు, అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం కదండి, 5వ నెల దాటిన తర్వాత తప్పకుండా చదవవలసినది, తప్పకుండా వినవలసినది షణ్ముఖోత్పత్తి. అది కాళిదాసకృత కుమార సంభవం కాదు. రామాయణంలో బాలకాండలో చెప్పినటువంటి కుమార సంభవం. షణ్ముఖోత్పత్తి ఏది ఉందో 2 సర్గల్లో మాట్లాడతారు మహర్షి. దాన్నే పారాయణ చేస్తారు. దాని పారాయణ చేత గర్భస్థమైనటువంటి శిశువు చాలా తేజోవంతుడవుతాడు. ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. అందుకే ప్రత్యేకించి ఎవరు వింటారంటే సుబ్రహ్మణ్యోత్పత్తిని పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా వింటారు.